మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు నిజంగా ఒక శుభవార్త. నేను మహబూబ్ నగర్ పట్టణానికి 600 కోట్లతోటి డ్రైనేజ్, భూగర్భ డ్రైనేజ్ శాంక్షన్ అయినప్పుడు కూడా ఇంతగా సంతోషపడలేదు. ఆ సంతోషానికి కారణం ఏంటి అంటే IIIT మహబూబ్ నగర్లో 65% సీట్లు మన పాలమూరు బిడ్డలే తెచ్చుకున్నారు. IIIT ఫస్ట్ ఇయర్లో 20% కూడా లేకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పిల్లలు. అది చూసి మాకు కొద్దిగా బాధ కలిగింది. IIIT ఇక్కడికి తెచ్చుకున్నదే మన పిల్లల కోసం, మన మహబూబ్ నగర్ బిడ్డల కోసం, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే మన పిల్లల కోసం. దాంట్లో మనకు కేవలం 20% లోపు సీట్లు రావడం అనేది ఎక్కడో మనసుకు బాధ కలిగించింది. అప్పటి నుంచి ఒక యజ్ఞంలాగా మన పిల్లలకి అత్యధికమైన సీట్లు రావాలి అని చెప్పి నిరంతరం మన టీచర్లందరినీ మోటివేట్ చేసినాం. గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న టీచర్లు స్పెషల్ క్లాసెస్, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టినాం. అలాగే 100% అనే ప్రోగ్రామ్ తోటి ఒక విద్యా వాలంటీర్ని స్కూళ్ళకి ఇచ్చినాం. నిరంతరం మన 10వ తరగతి పిల్లలకు పర్యవేక్షిస్తూ వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసే కార్యక్రమం చేసినాం. దాని తర్వాత మొత్తం జిల్లా నుంచి, ముఖ్యంగా మన చుట్టుముట్టు ప్రాంత నియోజకవర్గాల నుంచి కూడా రిటర్న్ టెస్ట్ పెట్టి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వచ్చి 45 రోజుల క్యాంపును పెట్టడం మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఈరోజు 200 సీట్లలో ఇప్పటికున్న సమాచారం ప్రకారం 130 సీట్లు మన పాలమూరు బిడ్డలే తీసుకున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బాసర కట్ ఆఫ్ మార్క్ కన్నా కూడా మన మహబూబ్ నగర్ IIITయే కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉంది. అంటే ఈ ఇన్స్టిట్యూట్ మనకు రావడం సంవత్సరమే అయినా బాసర 2008లో అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ మొదలైన మహబూబ్ నగర్ IIITనే విద్యార్థుల తల్లిదండ్రులు ఎంచుకున్నారంటే బ్రహ్మాండంగా ఇక్కడ IIITలో మన అధ్యాపకులు కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, అలాగే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కావచ్చు, నచ్చింది పిల్లలకి. ఇది నిజంగా నాకు శుభవార్త. ఎక్కడ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఒక జిల్లాకు చెందిన విద్యార్థినులు ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో స్థానం సంపాదించుకున్న చరిత్ర ఎక్కడ లేదు. బాసరలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉంది, కానీ ఇంత పెద్ద ఎత్తున 65% మంది పిల్లలు ఆదిలాబాద్ నుంచి లేరు. ఇది మా అందరి సమిష్టి కృషి, మీ మీడియా మిత్రుల ప్రోత్సాహము, విద్యకు మేము ఇస్తున్న ఇంపార్టెన్స్ను మీరు ప్రజల్లోకి తీసుకుపోయినారు. తల్లిదండ్రులు కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. హెడ్ మాస్టర్లు, టీచర్లు కూడా ప్రతి స్కూల్ నుంచి మేము కూడా మా పిల్లలు ఎవరైనా ఒకరు IIITలో చదువుకోవాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం పనిచేసింది. అంతేకాకుండా మేము 100% అని చెప్పి ఏదైతే ప్రాజెక్ట్ అమలు పరిచినామో 100% రిజల్ట్స్ కోసం ఈరోజు మా నియోజకవర్గంలో చాలా స్కూల్స్లో 100% రిజల్ట్ వచ్చింది. మొత్తం స్కూళ్ళను కంపేర్ చేసుకుంటే 94% రిజల్ట్ ఉంది యావరేజ్గా. వేపూర్లో గత సంవత్సరం 56% ఉండే, కానీ ఈసారి మనం ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిస్తే 100% రిజల్ట్ వచ్చింది. కోడూరులో కూడా తక్కువ శాతం ఉండే, 100% వచ్చింది. ఇట్లా ప్రతి పెద్ద ఊర్లో ఉన్న స్కూల్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అద్భుతమైన రిజల్ట్ మనకు వచ్చింది. ఎక్కడైతే మనకు 94-95% వచ్చిందో అది పిల్లవాడికి జ్వరం వచ్చో, ఎగ్జామ్ రాయకపోవడమో, లేదు అన్ని ఎగ్జామ్ రాసి ఒక ఎగ్జామ్ మిస్ కావడమో, లేదు తల్లిదండ్రుల ఇంట్లో ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగితేనో, లేదు తల్లిదండ్రులు ఎక్కడైనా వలసపోతేనో తప్ప టీచర్ల కృషిలో లోపం కానీ, పిల్లల
చదువులో లోపం కానీ కాదు. ఈరోజు మహబూబ్ నగర్లోని పాఠశాలల్లో ఫ్లెక్సీలు బయట పెడతా ఉన్నారు, మీరు చూడండి. మాకు ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మెరిట్ అండ్ మీన్స్ స్కాలర్షిప్ 5 వచ్చినాయి మా స్కూల్కి అని, 4 వచ్చినాయని, 100% రిజల్ట్ వచ్చింది అని చెప్పి మన గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ తరహాలో ప్రచారం చేసుకొని ఫ్లెక్సీలు పెడుతున్నారంటే మహబూబ్ నగర్లో చదువు పట్ల ఎంత శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారనేది దీనికి నిదర్శనం. అలాగే 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు. 500 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోసం మొదటి అడుగు వేసింది. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకా 600 మంది విద్యార్థులు వస్తారు. ఇట్లా రాబోయే 5 సంవత్సరాల్లో 4-5 వేల మంది విద్యార్థులు మన మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న కాలేజీల నుంచి బయటికి వస్తారు. ఒక మార్పు కనబడతా ఉంది. ఆ మార్పుకు ఇక్కడ ఉన్న మేమందరం కూడా దాంట్లో భాగస్వాములు అయినందుకు, మా విద్యా వ్యవస్థ డిఈఓ నుంచి కింద టీచర్ వరకు అందరూ కూడా భాగస్వాములు అయినందుకు చాలా గర్వంగా ఉంది. మేము స్కూళ్ళల్లో ఇచ్చిన క్యూఆర్ కోడెడ్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్, మేము డిజిటల్ బోర్డులు స్కూళ్ళల్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము లోడ్ చేసిన కంటెంటు, ఇవన్నీ కూడా పిల్లలను రేపు బ్రహ్మాండంగా తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. మిగతా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున టెక్నాలజీని ఉపయోగించుకున్న ఉదంతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టే ఇది అత్యంత శుభకరమైన వార్తగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే